హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే సునంద ఆనంది ఇద్దరూ కూడా కారులో వెళ్తూ ఉంటారు. ఇక సునంద కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఆనంది మాత్రం, ఇదేంటత్తయ్య, ఇక్కడి నుంచి వెళ్తున్నారేంటి, ఇటు కాదు కదా మనం వెళ్ళేది అని ఆనంది అనగానే అప్పుడు సునంద, చూడు ఆనంది, ఇట్నుంచి షార్ట్ కట్, మనం తొందరగా వెళ్ళొచ్చు, అందుకే ఇట్నుంచి వెళ్తున్నాను అని చెప్పి ఇక సునంద ఆనంది వైపు చూస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే ఆ కారుకి ఎదురుగా ఒక ఆవిడ రావడంతో ఇక సునంద ఆవిడకి యాక్సిడెంట్ చేస్తుంది. దాంతో ఆవిడ అక్కడే కుప్పకూలిపోతుంది. ఇక అది చూసిన ఆనంది సునంద ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక వెంటనే ఆనంది, పదత్తయ్య, ఎవరికో యాక్సిడెంట్ జరిగింది, వెళ్ళి చూద్దాం అని చెప్పి ఇద్దరూ కూడా కార్ దిగి కిందికి వస్తారు. ఇక అక్కడ రక్తపు మడుగులో ఆమె కొట్టుకుంటూ ఉంటే ఇక ఆనంది మాత్రం వెంటనే తన దగ్గరికి వెళ్ళి తనని కాపాడబోతూ ఉంటుంది. ఇక అది గమనించిన సునంద, అదేంటి, తను అలైక్యలా కనిపిస్తుందేంటి అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు, అలైక్య. అలైక్యని చూసిన సునంద ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇప్పుడు తనని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ నేరం నా మీద పడుతుంది. ఇప్పుడు అలైక్యని కాపాడితే ఆదిత్య అలైక్య గురించి ఆనందికి నిజం తెలిసిపోతుంది, వాళ్ళ సంసారం నాశనం అయిపోతుంది. లేదు, ఈ అలైక్యని ఇక్కడే వదిలేసి వెళ్ళాలి అని చెప్పి సునంద అనుకుంటూ, పద ఆనంది, మనం వెళ్ళిపోదాం తొందరగా అని సునంద అనగానే అప్పుడు ఆనంది, అదేంటత్తయ్య, ఒక మనిషి చావు బ్రతుకుల మధ్య ఉంటే తనని వదిలేసి వెళ్ళడం ఏంటి, పట్టండి అత్తయ్య, హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని ఆనంది అనగానే ఇక సునంద, అవును నిజమే కదా, పాపం తను చావు బ్రతుకుల మధ్య ఉంది, తనని కాపాడి ఇక్కడి నుంచి పంపించేస్తాను అని చెప్పి ఇక సునంద ఆనంది ఇద్దరు కూడా తనని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక ఆనంది అక్కడ డాక్టర్తో, డాక్టర్, ఈవిడకి ఎలాగైనా తొందరగా ట్రీట్మెంట్ చేయండి, ఈవిడ ప్రాణాలకి ఏమీ కావద్దు అని ఆనంది అనగానే అప్పుడు డాక్టర్, అమ్మ, ఈవిడ ఎవరు, ఇలా యాక్సిడెంట్ జరగడం, పోలీస్ కేసు తీసుకున్న తర్వాత హాస్పిటల్కి తీసుకురావాలి అనగానే అప్పుడు ఆనంది, లేదు డాక్టర్, తను నా అక్క ప్రాణాలని మీరు ఎలాగైనా కాపాడాలి అని చెప్పి ఆనంది అనగానే అప్పుడు డాక్టర్, సరేనమ్మా అని చెప్పి అలైక్యని ఐసీలోకి తీసుకువెళ్తాడు. ఇక ఆనంది మాత్రం అలైక్య గురించే బాధపడుతూ ఉంటుంది. ఇక సునంద మాత్రం, ఇదేంటి, అలైక్య ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళింది, ఇప్పుడు ఈ పెళ్లి కూతురు గెటప్లో నా కారుకు వచ్చి గుద్దుకోవడం ఏంటి, అసలు ఏం జరిగింది అని చెప్పి ఆ సునంద ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే డాక్టర్ బయటికి వచ్చి, చూడండి, ఆమెకి ఏం కాలేదు, మీరు తొందరలోనే ఇంటికి తీసుకువెళ్ళండి అని డాక్టర్ చెప్తాడు. అప్పుడు సునంద ఒక్కసారి స్టన్ అవుతుంది. ఏంటి, ఇంటికి తీసుకువెళ్ళాలా, ఇప్పుడు అలెక్కిని ఇంటికి తీసుకువెళ్తే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న విషయం ఆనందికి తెలిసిపోతుంది అని చెప్పి సునంద కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఆనంది మాత్రం, పదండి అత్తయ్య, ఆవిడని తీసుకొని ఇంటికి వెళ్దాం అనగానే అప్పుడు సునంద, అదేంటి ఆనంది, తనని కాపాడాం కదా, మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళడం ఏంటి, తన వాళ్ళు ఎవరైనా వచ్చి తనని తీసుకెళ్తారు, మనం వెళ్దాం పదా అని సునంద అంటుంది. అప్పుడు ఆనంది, లేదత్తయ్య, తను ఇంకా స్పృహలోకి రాలేదు కదా, వచ్చిన తర్వాతే మన ఇంటి దగ్గర నుంచి పంపించేస్తాం, తీసుకువెళ్దాం పదా అని చెప్పి ఇక ఆనంది అలైక్యని తీసుకొని సునంద ఇంటికి వెళ్తుంది. ఇక ఆనంది అలైక్యని తీసుకురావడం చూసిన ఆదిత్య ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక శశికాంత్ కూడా, ఇదేంటి, ఆనంది అలైక్యని తీసుకొని ఇంటికి వస్తుందేంటి, ఈ అలైక్య వీళ్ళకి ఎక్కడ కనిపించింది అని చెప్పి ఇక శశికాంత్ కూడా కంగారు పడుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఆనంది అలైక్యని తీసి ఇంటికి వస్తుంది. ఇక తన రూమ్లో అలైక్యని పడుకోబెట్టి ఇక తనకు సేవలు చేస్తూ ఉంటుంది. ఇంతలోనే శశికాంత్, ఆదిత్య, సునంద ముగ్గురు కూడా అలైక్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి సునంద, అలైక్య నువ్వు ఇంటికి తీసుకురావడం ఏంటి, ఇప్పుడు అలైక్య ఆదిత్య ఇద్దరు ప్రేమించుకొని విడిపోయారని ఆనందికి తెలిసిపోతే ఇప్పుడు ఆదిత్య ఆనంది శాశ్వతంగా విడిపోతారు, అలా తెలిసి కూడా నువ్వు అలైక్యని ఆనంది చేత ఇంటికి తీసుకురావడం ఏంటి అని శశికాంత్ అంటాడు. ఇక ఆ మాటలు విన్న సునంద జరిగిన విషయం మొత్తం కూడా శశికాంత్ ఆదిత్యకి చెప్తుంది. ఇక ఇంతలోనే ఆనంది అక్కడికి వచ్చి చాటుగా శశికాంత్, సునంద, ఆదిత్య మాటలు చాటుగా విని ఒక్కసారి స్టన్ అవుతుంది. అంటే ఆదిత్య ఇంతకు ముందే అలైక్యని ప్రేమించాడు, తను కాదన్నదని
నన్ను పెళ్లి చేసుకున్నాడా అంటే వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు విడిపోయి ఆదిత్య నన్ను పెళ్లి చేసుకున్నాడా అని చెప్పి ఆనంది బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా శశికాంత్, ఆదిత్య, సునంద మాటలు చాటుగా విని అసలు నిజం తెలుసుకున్న ఆనంది ఏం చేయబోతుందో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.